నా పేరు నడిపించి మోహిత్. నేను జడ్పీహెచ్ఎస్ ఉదయంలో చదువుతున్నాను, 10వ తరగతి చదువుతున్నాను. నా పబ్లిక్ ఎగ్జామ్ సెంటర్ కుప్పిలి మోడల్ స్కూల్. అయితే మరి నువ్వు మోడల్ స్కూల్ పరీక్ష రాయడానికి వెళ్ళావు కదా, ఎన్ని స్లిప్లు పట్టుకొని వెళ్ళావు? నేను ఒక స్లిప్ కూడా పట్టుకెళ్ళలేదు సార్, నాకు అలాంటి అవసరం కూడా లేదు. మరి అవసరం లేనప్పుడు మరి నువ్వు ఎందుకు ప్రిపేర్ అయ్యావు? అక్కడ పడి ఉన్న స్లిప్ని తీసుకెళ్ళి స్క్వాడ్ ఇవ్వడం వల్ల నన్ను అన్యాయంగా అక్కడ డిబార్ట్ చేస్తారు. ఎలా డిబార్ట్ చేశారు? ఎంతమంది వచ్చారు అసలు నీ రూమ్? ఫస్ట్ ఒక స్క్వాడ్ వచ్చారు సార్, అందరి దగ్గరికి చెక్ చేశారు, చెక్ చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకో స్క్వాడ్ వచ్చి మామూలుగా అడిగారు, ఏ స్లిప్లు ఉన్నాయి ఇచ్చేయండి, మీకేం ప్రాబ్లం లేదు, నాది గ్యారంటీ అది ఇది అని చెప్పి ఆవిడ చెప్పారు. అక్కడ స్లిప్ పడి ఉంది, నేను తీసుకెళ్ళి స్క్వాడ్ చేతికి ఇచ్చాను. మొత్తం ఎంతమంది అక్కడికి ఆ రూమ్లో కూర్చుంటారు ఈ స్క్వాడ్ ఆఫీసర్స్ అందరూ? స్క్వాడ్ ఆఫీసర్స్ ఒక ఇద్దరు వచ్చారు సార్. ఫస్ట్ ఒకరు వచ్చారు, తర్వాత ఇంకొకరు వచ్చారు. అలా ఎంతసేపు ఉండి ఉంటారు మీ రూమ్లో? ఫస్ట్ స్క్వాడ్ వచ్చి అందరి దగ్గర చెక్ చేయడం వల్ల ఒక 5 minutes టైం పడుతుంది, ఇంకో స్క్వాడ్ వచ్చి అడగడం వల్ల ఒక 2 minutes. మరి వాళ్ళు వచ్చినప్పుడు నీ పాకెట్స్ వెతికారు కదా, మరి అప్పుడు స్లిప్ లేదు కదా, మరి తర్వాత నీ దగ్గర ఎలా దొరికింది? అది కింద పడింది, నేను పట్టుకెళ్ళి ఇచ్చాను కాబట్టి నేను దొరికాను. నా జోబీలో ఉంది, అయితే నేను ఎందుకు చెప్తాను? అక్కడ ఉన్నది నేను తీసుకెళ్ళి, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఉట్టుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ ఈడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అని కూడా నా బుక్లెట్ కూడా చూడకుండా అన్యాయంగా డిబార్ చేశారు. మరి నువ్వేమైనా స్లిప్లో ఏమైనా రాసావా? రాత్రి నన్ను 10 years డిబార్ చేయాలి, నాది గ్యారెంటీ. మరి అది నీ చేతి రాతతో రాసిన స్లిప్పా లేకపోతే అది అప్పుడు దాకా నాకు తెలియదు సార్. నేను సంతకం పెట్టినప్పుడు ఆ స్లిప్ ఫస్ట్ టైం చూశాను. నేను అప్పుడు మరి డిఓ గారికి నువ్వు ఆ విషయం చెప్పావు? నేను ఆ విషయం అతను చెప్పాను, అది నాకు వినిపించుకోలేదు. ఏమన్నారు అప్పుడు? మీకు ఏది విధి లేదమ్మా, మా టార్గెట్ మీరు కాదు కూడా అన్నాడు. మీరు సోమవారం నుంచి స్కూల్కి వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకొని ఎగ్జామ్ రాసుకోండి అని చెప్పారు సార్. నేను అదే ఫాలో అయ్యి సోమవారం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాశాను. ఫస్ట్ నా పేపర్ అవన్నీ ఇచ్చారు, తర్వాత నన్ను బుక్లెట్ తీసుకొని చీఫ్ రూమ్లో కూర్చొని పెట్టేసి నన్ను 3 గంటల సేపు అక్కడి నుంచి కదలనివ్వలేదు. నీతో ఏమని సంతకం పెట్టించి ఏమని రాయించుకున్నారు? యూట్యూబ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ మైక్రో జెరాక్స్ తీసి పట్టుకొని వచ్చానని నాకు చెప్తే నేను రాసి సంతకం పెట్టించుకున్నాను. మరి నువ్వు అప్పుడు ఎందుకు రాసావు? నీది కాని స్లిప్కి నువ్వెందుకు రాసావు? భయపెట్టారు సార్, భయపెట్టి చేయించారు. ఎవరు? అక్కడ ఉన్న నాకు పేర్లు తెలియదు సార్, నేను నార్మల్ స్టూడెంట్, నాకు అది ఎవరు తెలియదు. నీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆయన?